ఫిబ్రవరి 5వ తారీఖు గురువారం నాడు ద్విజప్రియ సంకష్టహర చతుర్థి నిర్వహిస్తారు. భాద్రపద మాసంలో వినాయక చవితితో సమానమైనటువంటి చతుర్థి తిథిగా ఈ సంకష్టహర చతుర్థిని భావిస్తారు. ఈ సంకష్టహర చతుర్థి నాడు పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం గణపతిని పూజించాలి. చంద్రోదయ సమయంలో గణపతికి, చంద్రుడికి, దేవతలకు అర్ఘ్యాన్ని సమర్పించాలి. సంకష్టహర చతుర్థి వ్రతకథలు తెలుసుకుందాం. ఇందులో మొదటిది భృగుండ మహర్షి వృత్తాంతం. ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్నటువంటి నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించిందిట. లోపల ఎవరున్నారా అని ఆసక్తిగా చూశాట నారదుడు. అక్కడ భృగుండి మహర్షి యొక్క తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలో భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా కూడా నరకయాతన అనుభవిస్తున్నారు. వెంటనే నారదుడు భూలోకానికి వెళ్ళాట. అక్కడ భృగుండి మహర్షిని కలిశాడు. ఓ మహర్షి, పూర్వాశ్రమంలో నీ భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకల్లో దారుణమైనటువంటి బాధలకు గురవుతున్నారయ్యా. అదేవి పట్టనట్టుగా నీవు తపస్సు చేసుకోవడం ధర్మం కాదు అని బోధిస్తాడు. నారదుని మాటలు విన్నటువంటి భృగుండ మహర్షి సంకష్టహర వ్రతం ద్వారా తనకు లభించినటువంటి పుణ్యఫలాన్ని తన వారికి దారిపోయాలనుకుంటాడు. ఓ గణనాథ, నేను కనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉంటే నా భార్య, తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ కూడా నరక బాధల నుంచి విముక్తి పొందుతారు అంటూ నీళ్ళను విడిచిపెడతాడు. తత్ఫలితంగా వారందరూ కూడా దివ్య విమానం ఎక్కి గణేష్ లోకానికి చేరుకుంటారు. సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు.